హాయ్ ఫ్రెండ్స్, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి కొన్ని కీ అప్డేట్స్ బయటకు వస్తున్నాయండి. అయితే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్స్ వాట్సాప్ గ్రూప్స్లో అలానే కొన్ని న్యూస్ వెబ్సైట్స్లో ఫార్వర్డ్ అవుతుంది. అయితే ఆ రిపోర్ట్లో ఏముందంటే నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అలానే 2020లో ముంబైలోని ఒక హోటల్లో జానీ మాస్టర్ ఒక అమ్మాయిని సెక్షువల్లీ అసాల్ట్ చేసినట్లు ఆ రిపోర్ట్లో కూడా ఉంది. అలానే సెక్షువల్ అసాల్ట్ జరిగినప్పుడు విక్టిమ్ ఏజ్ 16 years అని ఆ రిపోర్ట్లో ఉంది. 4 ఏళ్లుగా విక్టిమ్ని కొన్నిసార్లు జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేసినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ విషయం బయటకు చెప్తే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాల్ని సినిమా ఛాన్స్లో రాకుండా అడ్డుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాల్ని బెదిరించినట్లు ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా పొందుపరిచారు. సో ఇవాళ మన దగ్గర ఉన్న ఇంకో అప్డేట్ ఏంటంటే కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో హారిఫిక్ రేప్ అండ్ మర్డర్ జరిగిన తర్వాత కంట్రీ వైడ్ ప్రొటెస్టులు జరిగాయి. అండ్ కోల్కతాలోని డాక్టర్స్ 42 days వరకు డ్యూటీస్ చేయకుండా విక్టిమ్కి న్యాయం జరగాలి అని పోరాడుతూనే ఉన్నారు. అయితే వాళ్ళ పోరాటం ఎంతలా జరిగిందంటే ఏకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగి వచ్చి మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి, నేను ఖచ్చితంగా వింటాను, నాతో మాట్లాడండి అని రిక్వెస్ట్ చేసుకునేంతలా డాక్టర్స్ ప్రొటెస్ట్ జరిగింది. అయితే ఈ ప్రొటెస్ట్ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే మమతా బెనర్జీ ఇచ్చిన అష్యూరెన్స్ ని బేస్ చేసుకొని డాక్టర్స్ వాళ్ళ ప్రొటెస్ట్ ని సీజ్ చేసి తిరిగి డ్యూటీస్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. ఇదే నేపథ్యంలో డాక్టర్స్ ఏం చెప్పారంటే మేము బ్రేక్ ఇచ్చింది కేవలం మా ప్రొటెస్ట్ కు మాత్రమే, అది కూడా గవర్నమెంట్ మీద నమ్మకంతో, కానీ మా పోరాటం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ముందర కొన్ని డిమాండ్స్ ని పెట్టడం జరిగింది. సో ఆ డిమాండ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తాము అని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రొటెస్టింగ్ డాక్టర్స్ ఈ డిసిషన్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ కేసులో వేరియస్ చార్జెస్ ఫేస్ చేస్తున్న ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ ని కూడా వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ క్యాన్సిల్ చేసిందండి. హీ ఈస్ నో మోర్ అ డాక్టర్ నౌ అండ్ ఆల్రెడీ సిబిఐ కస్టడీలో ఉన్నాడు. ఆల్సో ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిన కేసులో కూడా అతని పైన కేసు బుక్ అయింది. సో ఇదంతా ఓకే, బట్ ఒక అప్డేట్ మాత్రం ఇంతవరకు రాలేదు. అదేంటో తెలుసా? అభయాన్ని రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరు అనే క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం ఇంతవరకు రాలేదు. అండ్ ఇవాళ మన దగ్గర ఉన్న ఇంకో అప్డేట్ ఏంటంటే ముంబై యాక్ట్రెస్ కి సంబంధించి ఏపీలో ఒక హాట్ టాపిక్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఫేక్ కేసు బుక్ చేసి తనని జైల్లో పెట్టి హరాస్ చేశారు అని విక్టిమ్ కంప్లైంట్ చేసిందండి. అయితే ఇక్కడ మనం విక్టిమ్ పేరు కానీ తన ఫోటోని కానీ చూపించట్లేదు, బికాస్ విక్టిమ్ ఐడెంటిటీని లీక్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఇల్లీగల్ అండ్ క్రిమినల్ యాక్టివిటీ యాజ్ వెల్. అయితే ఇదే కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్ లోని దెహ్రాదూన్ లో కుక్కల విద్యాసాగర్ అనే వైఎస్ఆర్సీపీ లీడర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ ఇదే కేసులో వెరీ రీసెంట్ గా 3 IPS ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇవ్వండి ఇవాళ ఉన్న కొన్ని కీ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.